ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవితాలు బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు కానీ దేవుడు అనబడి ఒకటి మానవ ఇంటిలో కొలువై ఉంటుంది. దేవుడి స్తోత్రం. చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవాడి వరకు కూడా దాన్ని దేవుడిగా నమ్ముకొని ఉదయకాలం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా దానికి ముఖ్య వారి జీవితాలు చాలా మంది కనబడుతూ ఉంటారు. అదే డబ్బు. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో డబ్బును దేవుడిగా భావించి ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుడు ఉండవలసిన స్థానంలో డబ్బును పెట్టుకొని డబ్బునే దేవుడిగా భావించి బ్రతికే మనుషులు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి బైబిల్ గ్రంథం చూద్దాం. ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి దాసులుగా ఉండనేరరు. చాలు. దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే డబ్బును బాగా ప్రేమించేవారు అధికంగా లోకంలో కనబడుతూ ఉంటారు. చిన్నపిల్లవాడు మొదలుకొని కాటికి పోయే వరకు కూడా డబ్బును 100% ప్రేమించేవారు చాలా మంది. కానీ దేవుడు ప్రేమించవలసిన మనస్సులు, దేవుడు కూర్చోబెట్టవలసిన స్థానంలో ఉండవలసిన మనుషులు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటే డబ్బుకు ప్రమేయించేవారు చాలా మంది కనబడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, డబ్బును ప్రేమించేవాడు దేవుని ప్రేమించనేరలేడు. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో డబ్బును అధికంగా ప్రేమించేవారు చాలా ఎక్కువ మంది. డబ్బును దేవుడిగా భావించి దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు చాలా మంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తూ ఉంటే దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడికి చెందవలసిన స్థానాన్ని ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా డబ్బు ఎలా మార్చారంట? దేవుడి స్థానంలో కూర్చోబెడతారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనుషుల జీవితాలు దేవుడు లేకపోయినా పర్వాలేదు కానీ డబ్బు మాకుంటే చాలు సుఖముగా అనుకునేవారు చాలా మంది. దేవుడు మాకు లేకపోయినా పర్వాలేదు, కోట్ల రూపాయలు మా జీవితాల్లో ఉంటే మాకు హాయిగా అనుకో చాలా మంది. దేవుడు లేకపోయినా పర్వాలేదు, మా జీవితాల్లో మాకు లక్షల రూపాయలు బట్టి కోట్ల రూపాయలు బట్టి మా జీవితాలు క్షేమంగా ఉంటాయి అనుకుని డబ్బునే దేవుడిగా భావించి దేవుడికి ఇవ్వాల్సిన ఉదయాన్ని దేవుడు చెందవలసిన జీవితంలో డబ్బుకు స్థానం ఇచ్చేవారు చాలా మంది. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, డబ్బుకి దేవుడికి దాసులు కానారు. దేవుడు స్తోత్రం. డబ్బును ప్రేమించేవారి జీవితాలు దేవుడు ప్రేమించేవారుగా మారలేదు. దేవుడు ప్రేమించే మనుషులు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు కనుక, డబ్బు కాయింత ముక్క కనుక కాయింత ముక్కను చూసేవారుగా ఉంటారు కనుక, దేవుడు దేవుడే కనుక జ్ఞానం కలిగిన వారు దేవుడికి మాత్రమే స్థానిస్తారు. దేవుడు స్తోత్రం. ఈనాడు క్రైస్తవులు దేవుడు కలిగిన వారు కూడా కాయింత ముక్కను దేవుడిగా నమ్ముకొని దానికోసం ఎంతో పరిగెత్తేవారుగా మారి రకరకాల వాటి జీవితాల్లో తృచ్ఛగా మారిపోయి దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడు చెందవలసిన స్థానాన్ని ఒక కాగిత ముక్కకు పేరు పెట్టారు, డబ్బు దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ దావజనమా, ఈనాడు తల మీద ఉండవలసిన దేవుని ఎక్కడో కింద పడేస్తారు, ఎక్కడో కాలు కింద ఉండవలసిన కాంతి మొక్కలు ఎత్తినే పెట్టుకుంటున్నారు. అందుకే మనుషుల జీవితాలు సంతోషం ఉండలేక, ఒంటిలో ఆరోగ్యం ఉండలేక, జీవితాల కుటుంబాల నెమ్మదలేక ఎంతో మంది జీవితాలు దినాన్న ఎందుకు ఏడుస్తున్నాయంటే దేవుడికి చెందవలసిన స్థానం డబ్బు పెట్టుకున్నాం, డబ్బట స్థానంలో దేవుడు పెట్టావు. దేవుడు స్తోత్రం. అందుకే ఈనాడు కుటుంబాలు చూస్తూ ఉంటే ధనము కోసం పరిగెత్తి జీవితాలు పాడు చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు, కుటుంబాలు పాడు చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు.
ఆరోగ్యాలు పాడు ఎంతో మంది ఉన్నారు. కేవలం డబ్బు కోసం శరీరం పాడు ఎంతో మంది ఉన్నారు. చివరికి వాడు ₹1,00,00,000 సంపాదిస్తూ ఉంటారు. ఒంటిలో అనారోగ్యంతోనూ కుటుంబ అశాంతితోనూ ఏది తెలియని పరిస్థితుల్లోనూ జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో మునిగిపోతున్న ఎంతో మంది. దేవుడి స్తోత్రం. కారణం దేవుడి వాక్యం చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానం చేసుకుంది. ఒక్కసారి 10వ వాక్యం చదువు. దేమా ఇహలోకమును స్నేహించి 2 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్త కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి కొందరు దాన్ని పొందుకోవాలని పరిగెత్తి విశ్వాసం నుండి తొలగిపోయి బలమైన విశ్వాసములో తొలగిపోయిన నానా బాధలతో నానా కష్టాలు బాధలతో తమను తామే తానే పొడుచుకుని దైవజనుడా చాలు. దేవుడు స్తోత్రం. బైబిల్ అంటూ ధనాపేక్ష కలిగిన వారి జీవితాలు సమస్తమైన కీడుల వారి జీవితాలు ఉంటాయి. ఎవరైతే ఈ లోకములో డబ్బు కోసం పరిగెత్తేవారుగా ఉంటారో, దేవుని పక్క పెట్టి డబ్బును దేవుడిగా నమ్ముకుంటారో, వారి జీవితాల్లో దేవుడు పలుకుతున్న మాట సమస్తమైన కీడుతనం వల్ల కలగబోతుంది. ఎందరో ప్రార్థన కలిగిన వీరులు, విశ్వాసము కలిగిన వారు, దేవుని వెంబడించి ఎంతో మంది భక్తులు డబ్బు కోసం పరిగెత్తేవారుగా మారుతున్నప్పుడు విశ్వాసములో వారు జారిపోతున్నారు. బైబిల్ చెప్తుంది. ఎందరో ప్రార్థన వీరులు ధనము కోసం పరిగెత్తేవారుగా మనసు మారుతున్నప్పుడు వారి జీవితాలు నానా కష్టాల్లో ఉన్నాయి. కారణం బైబిల్ అంటుంది ధనాపేక్ష సమస్తానికి కీడు. తప్పుడు కొడదాం ఒక్కసారి. హల్లెలూయా. ఈ డబ్బు కోసం తల్లిదండ్రులు చంపేసే చాలా మంది లోకంలో కనబడుతున్నారు. ఈ డబ్బు కోసం రక్తం పంచుకున్న చెల్లిని చంపేవారు కనబడుతున్నారు. ఈ డబ్బు కోసం కట్టుకున్న భార్యని చంపేవారు చాలా మంది. కారణం ఈ డబ్బు పిచ్చు నీకు పడితే భార్యను చూడవు నీవు, అమ్మను చూడవు నీవు, తల్లను చూడు. డబ్బు పిచ్చు నీకు పట్టినప్పుడు ఆ డబ్బు ఉంటుంది, ఇది నువ్వు సొంతం చేసుకోవాలి కాబట్టి మీ అమ్మని లేపే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక డబ్బు పిచ్చి నీకు పట్టే వ్యక్తిగా మారితే ప్రేమ బంధాలు తెంపుకుంటాం, అనురాగ బంధాలు తెంపుకుంటాం, జీవితంలో చెల్లి బంధం తెంపుకుంటాం, అన్న బంధం తెంపుకుంటాం. ఆస్తి కోసం, ధనము కోసం తల్లిని చంపేవారు కొంతమంది, తండ్రిని చంపేవారు కొంతమంది, కట్టుకుని భార్య చంపేవారు కొంతమంది, అందరిని చంపేవారు కొంతమంది. కారణం ధనాపేక్ష కలిగిన వారి జీవితాలు సుఖముగా ఉండదండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ డబ్బు పిచ్చి పట్టిన వాడు, ధనాపేక్ష కలిగిన వారు సమస్త కిడుల వారి జీవితాలు ఉంటాయి. నా ప్రేమన దావజనమా, ఈరోజు ప్రార్థించే వ్యక్తం అయితే నీ స్థానం దేవుడికి ఇచ్చేవాడిగా నువ్వు మారాలి. ఓ కాగితం ఒక దేవుడిగా నమ్ముతున్నావా? ఎవరో రంగులు పూసి ఎవరో సంతకం పెట్టిన ఒక కాగితం ముక్కనే దేవుడిగా నమ్మి దేవుడి స్థానానికి ఇచ్చి నీ గుండెల్లో పెట్టుకొని దేవుడు ఉండే స్థానం కొట్టివేసి ఈ ధనము కోసం పరిగెత్తే వారి జీవితాలు దేవుడు చెప్తున్న మాట సమస్త కీళ్ళలో వారు ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు డబ్బు కోసం పరిగెత్తి కుటుంబాలు పాడు చేసుకొని చాలా మంది ఉన్నారు. డబ్బు కోసం పరిగెత్తి ఆ డబ్బు దక్కకపోతే తల్లిదండ్రులు చంపేసే చాలా మంది ఉన్నారు. డబ్బు కోసం పరిగెత్తి ఒకవేళ భార్య పేరు మీద కొన్ని కోట్లు ఆస్తి ఉంటే చంపేసే చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆస్తిలో ఉంటే ఆస్తి అన్న చెందకూడదని డబ్బు కోసం అందరు చంపేవారు ఉన్నారు. చివరికి దావజనమా, ఈ డబ్బు అంతా సంపాదించిన తర్వాత అనేక విధాలు పరిగెత్తి వాడికి ఏదో రోగంతో ఉండి తినలేక ఉండలే, తర్వాత చివరికి వారికి పొడిచొచ్చు. దేవుడి స్తోత్రం. అందుకే నమ్ముకోవద్దు ధనమును, నమ్ముకోరా దేవుడిని. నమ్ముకోవద్దు ధనమును, నమ్ముకోరా దేవుడిని. నీ చేతితో తయారు చేసే కాగితామునే దేవుడిగా నమ్ముచున్నవా?
నీ చేతితో తయారు చేస్తే కాగితమునే దేవుడిగా నమ్ముచున్నావా సోదరా చెడిపోతావు సోదరా పాడైపోతావు సోదరా చెడిపోతావు సోదరా పాడైపోతావు అప్పట్లో ధనము కోసం ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నాయి దేవుణ్ణి నమ్మాలి ఎందరో ఆశించి కుటుంబం నరికిస్తున్నారు అన్నలు చంపుతున్నారు దేవుడి బిడ్డవే కాపాడబడ్డాడు దేవుడికే చెందాలి నీ ప్రేమ దేవుడు మాత్రమే పొందాలి నీ హృదయం దేవుడికే చెందాలి నీ ప్రేమ దేవుడికే పొందాలి నీ హృదయం లోకమంతా తిప్పింది డబ్బు వైపు దేవుణ్ణి మరిపించింది లోకమంతా తిప్పింది డబ్బు వైపు లోకమే మరిపించింది డబ్బు ఉంటే చాలు సుఖమేమని డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు సుఖమే కానీ డబ్బు ఉంటే చాలు ఆనందమని దేవుని వదులుకోమని డబ్బు వైపే చూడమని దేవుని వదులుకోమని డబ్బు వైపే చూడమని ప్రతి మనిషి హృదయాన్ని తిప్పుచున్నది ఆదరించే దేవుణ్ణి వదలమన్నది సోదరా సోదరి దేవుడు లేకుండా సుఖముందునా సోదరా సోదరి చాలా మంది జీవితాల్లో దేవుడు ఇచ్చిన కుటుంబాలతో గడపకుండా కోట్ల సంపాదనకి వెళ్తారండి వాడికున్న వయసు అంతా కూడా కోట్లు సంపాదించాలా తర్వాత ఏం చేస్తారు నువ్వు 60 వచ్చాక నీకు భార్యనిచ్చి నీకు బిడ్డలనిచ్చి ఆనందంగా బతకరా దేవుడితే డబ్బు పిచ్చి పట్టేవాడిగా మారి ధనాపేక్ష కలిగిన వాడిగా మారి కుటుంబాలు విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి ఎక్కడికో పోతాడో ఒక 50 సంవత్సరాలు సంపాదిస్తాడు దేవుడు సంపాదిస్తాడనే 60 కోట్లు తింటాక పళ్ళుండవు తప్పలు కొడతా ఒక్కసారి హల్లెలూయా ఏ సంతోషంతో నీ భార్య నీకు అప్పగించాడో ఏ బిడ్డల ప్రేమ నీకు అప్పగించాడో వారితో ఉన్న మహాభాగ్యాన్ని వదులుకొని ఈనాడు ధనపిచ్చి కలిగిన వారు ధనము కోసం పరిగెత్తే క్రమంలో జీవితాన్ని కోల్పోయి బిడ్డల ప్రేమ కోల్పోయి సంతోషాన్ని కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ధర్మ కోసం పరిగెత్తే వారి జీవితాల్లో భార్య చంపుకున్న చాలా మంది ఉన్నారు. ఈరోజు ధనం కోసం పరిగెత్తే వారి జీవితాల్లో అన్నలని తల్లిని తండ్రిని చెల్లిని చివరికి కూతురు అడ్డతో చంపుతారు. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వారి జీవితాల్లో అది బతకనవదండి. దేవుడి స్తోత్రం. నీకున్న ప్రేమ అది దూరం పరుస్తుంది, అనురాగం దూరం పరుస్తుంది. ఏ కుటుంబాలతో సంతోషాన్ని పంచుకోవాలో ఎటువంటి జీవిత ఆనందం నీకు దేవుడు ఇచ్చాడో అది సాతానంటుంది. దేవుడు వైపు ఉండవలసిన మనుషుల జీవితాలు డబ్బు వైపు తిప్పిందని బాబు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ప్రపంచమంతా దేవుడెవరో ఎవరండి?
డబ్బు. దేవుడి స్తోత్రం. నీలాంటి ఒక వ్యక్తి రంగు పూసి పెయింట్ కొట్టి డబ్బుగా మారితే ఈనాడు ప్రజలు దేవుని ఎత్తిపెట్టుకోవలసిన మనుషులు దేవుని కింద పడేస్తున్నారు. చెత్తకాయంతో ఉంటే దాన్ని ఎత్తిపెట్టుకున్నారు. డబ్బు మహాలక్ష్మి. దేవుడు ఎవరో చెప్పింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈనాడు మనుషులందరూ కూడా దారి తప్పుతూ ఉన్నారు. పరిశుద్ధ జీవితం పాడు చేసుకుంటూ ఉన్నారు. నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, తల్లిని చంపుకున్న వారుగా, తండ్రి చంపుకున్న వారుగా, చెల్లి చంపేసిన వారుగా. ఈనాడు ఎందుకు కుటుంబాలు చెదిరిపోతున్నాయి అంటే సాతాను పెట్టిన పంగం డబ్బు. చూడమని దేవుడి స్తోత్రం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా డబ్బును ప్రేమించమని ఉన్నారు కానీ దేవుని ప్రేమించమని చాలా తక్కువ మంది. అందుకే వారి జీవితాలు ఏది పోతుందో మనకు అర్థం కాక ఒక తెల్ల కాగితం ముఖం కోసం 40 సంవత్సరాల కోయిటలో ఉన్న చాలా మంది. దేవుడి స్తోత్రం. జీవితం అంతా అక్కడ అయిపోద్దండి. అక్కడ అయిపోద్ది జీవితం అంతా. 60 సంవత్సరాల జీవిత యాత్రలో నీకు ఇచ్చిన కుటుంబంతో ఉన్న సంతోషాన్ని నీ చేతుల్లో పోగు చాలా మంది ఉన్నారు. 100 ఏళ్ల పాటు మనతో నడిచిన చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి జీవితాలు కేవలం కాగితం ముఖం కోసం చంపుకున్న దౌర్భాగ్యతలు. ఎందుకు అంటే డబ్బు. ఈ డబ్బు పిచ్చి పట్టిన వారికి మమకార బంధకం తెలియదు. అది తల్లా తండ్రి అని తెలియదు. డబ్బు ఒకటే నేర్పుతుంది. డబ్బు కావాలి నరికే. దేవుడి స్తోత్రం. డబ్బు కోసం క్రూరత్వంగా మారిపోతాడు. నరహంతుడిగా మారిపోతారు. డబ్బు కోసం విచారిగా మారిపోతారు. డబ్బు కోసం ఒళ్ళొమ్ముకునే మారిపోతారు. డబ్బు కోసం చేతులను తాళి కట్టిన భార్య అనుకుని చంపేస్తారు. కేవలం ఒక తెల్ల కాయంతో మొక్క కోసం కుటుంబాలు పాడు చేసుకుని ఎంతో మంది ఉన్నారు. దేవుడిచ్చిన ఈ మహా కుటుంబాలను వదిలిపెట్టి చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ధనాపేక్ష కలిగిన వారి జీవితం సమస్తమైన కీడులో పడును. తప్పకూడదు. ఒక్కసారి హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు సిగురాకు వలె దగ్గరగా. తప్పలు కూడా ఒకసారి హల్లెలూయా. ఈ మాట మీతో పంచుకున్న రాజకీయ నాయకుడు కాదు. మీరు ఓటైతే గెలిచో చెప్పేవాడు కాదు. దేవుడు పలుకుతున్న మాట. ఎవడైతే దేవుడు పక్క పెట్టి డబ్బు నమ్ముకున్నవాడిగా ఉంటాడో వాడితో దేవుడు పలుకుతున్న మాట, జీవితాలు పాడైపోతాయి. ఏ కుటుంబం అయితే దేవుని పక్క పెడుతుందో, దేవుడు నమ్ముకోకుండా కేవలం డబ్బు నమ్ముకొని డబ్బు ఉంటే చాలు మా జీవితాలు హ్యాపీ అనుకుంటున్నాడు, వాడితో దేవుడు పలికిన మాట, డబ్బు నమ్ముకున్న వాడి జీవితం ఏమిటంట పాడైపోతే. దేవుడు స్తోత్రం. నా ప్రేమల దావజనమ, కోట్ల రూపాయల జీవితాలు కలిగి ఉన్నా నీకు ఆరోగ్యం ఎవరు ఇవ్వాలరా? లక్షలాది రూపాయలు కలిగి ఉన్నా నీకు ఆయుష్కాలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు లేకుండా ఎన్ని కోట్లు కలిగి ఉన్నా, ఎంత ధనమును కలిగి ఉన్నా నీ జీవితంలో మనశ్శాంతి నీకు ఉండదు, నెమ్మది నీకు అనుకుంటున్నావేమో. కోట్ల రూపాయల కూడా ఆనందం ఉండదురా. దేవుడి స్తోత్రం. దేవుడు కలిగిన వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి. దేవుడు నమ్ముకున్న వారి సంతోషం. ఎందుకంటే నీతిమంతుడిగా వారి జీవితాలు మారి దేవుడి మీద ఆనుకొని దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు మారుతూ ఉంటే దేవుడు వారి కుటుంబాల్లో వారి గృహాల్లో ఉంటాడు కనుక వారి జీవితాలు చల్లగా ఉంటాయి. మంచి ఆరోగ్యంతో వారు ఉంటారు. హృదయాలు నెమ్మదికరంగా ఉంటాయి. కానీ దేవుడి మీద నమ్మకం కాకుండా జీవితంలో డబ్బు నమ్ముకున్న వారి జీవితాలు గమనిస్తూ ఉంటే చేతులారా వారు ఆరోగ్యం పోగొట్టుకుంటారు, జీవితం పాడు చేసుకుంటూ ఉంటారు. దేవుడి మీద కాకుండా ఎవరైతే డబ్బు నమ్ముకుంటాడో, డబ్బు కోసం పరిగెత్తవాడిగా మారుతూ ఉంటాడో, ఆ పిచ్చి ఎవడికి పడుతుందో వాడి మట్టిగా జీవితం చేతులారా పడిపోతుంది. వాడికి తెలియకుండా వాడి వయసు అంతా పోగొట్టుకుంటాడు. వాడికి తెలియకుండా చెడు మార్గం వెళ్ళిపోతాడు. వాడికి తెలియకుండా నష్టాల్లో కష్టాల్లో బాధలు వెళ్ళి చివరి కుటుంబం తప్పులు పాలైపోయి ఊరు చివరు పోయి పెద్ద డబ్బా తీసుకొని దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు రెక్కల కష్టం వెళ్ళేవారు తక్కువ, షార్ట్ కట్లో ధనవంతులు మారిపోవాలని క్రికెట్ బెట్టింగ్ల ద్వారా,
కోడి పందాల ద్వారా, పేకాట ద్వారా, రకరకాల రమ్మి ఆట ద్వారా ధనవంతులుగా పరిగెత్తి వారికి దేవుడిచ్చిన వాటిని కూడా పోగొట్టుకుని చాలా మంది ఉన్నారు. చివరికి సమస్తం పోయిన తర్వాత ఇంటి ముఖం చూడలేక, ఇంటికి రాలేక ఏ పులి మీద అవతలో, ఏ ట్రైన్ కిందో, హల్లెలూయా, దేవుడు వాక్యం అన్నదే ధనము నమ్ముకున్న వారి జీవితాలు పాడైపోతాయి. దేవుడి స్తోత్రం. ఎక్కడ చూసినా పేపర్లో కానీ, టీవీలో కానీ ఎందుకు జరుగుతున్న ఈ కార్యక్రమాలంటే ఈనాడు ప్రపంచమంతా ఒక పిచ్చి పట్టి నేపించి ధన పిచ్చి. దేవుడి స్తోత్రం. ఈ ధనము కోసం పరిగెత్తే వారి జీవితాల్లో తల్లి వారి గుర్తు రాదు, తండ్రి వారి గుర్తు రారు, భార్య గుర్తు రాదు, బిడ్డలు గుర్తు రారు. వారు రాత్రి మరి గుర్తొచ్చే మాట డబ్బు డబ్బు డబ్బు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు కంటే భార్య ఎక్కువ కాదంటారు సోంబేరే. డబ్బు కంటే బిడ్డలు ముఖ్యం కాదా? ఈనాడు డబ్బు కోసం అనేక కుటుంబాలు హత్యలు, మానభంగాలు, రకరకాల కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే మనుషులందరికీ పిచ్చి ప్రేమించి డబ్బు పిచ్చి. దేవుడి స్తోత్రం. క్రైస్తవుడా, దేవుని కలిగిన వాడా, ఏ పిచ్చితో లోకంలో ఉన్నావు? దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని నమ్మకం పెట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? ఈనాడు క్రైస్తవులు దేవుని కలిగిన వారి జీవితాలు కూడా దేవుని నమ్ముకోవాల్సిన జీవితాలు డబ్బు కోసం పరిగెత్తి అది పిచ్చిగా మార్చుకొని దాన్ని సంపాదించే పరుగులాటలో దేవుని విడిచిపెట్టేవారు ఎంతో మంది, విశ్వాసంలో జారిపోయారు ఎంతో మంది. వారి జీవితాలు గమనిస్తూ ఉంటే డబ్బు పిచ్చి అడవబడుతుందో వాడు దేవుడితో ఉండలేడు, ప్రార్థన జీవితంలో ఉండలేడు, విశ్వాస యాత్రలో ఉండలేడు. ఏ కుటుంబానికైతే డబ్బు పిచ్చి పడుతుందో ఆ ఇంటిలో బలమైన సాతానం ఉంటుంది. ఆ సాతానం అంటుంది, దేవుడు నమ్ముకుడు ఏవద్దు నీకు, ఆను చూడు, ఈయన చూడు, కోడి పందాల ద్వారా, పేకాట ద్వారా, క్రికెట్ల ద్వారా, జోదాల ద్వారా, ఒళ్ళమ్ముకోవడం ద్వారా బిల్డింగ్లు కట్టాడు రా, నువ్వు డబ్బు సంపాదని చెప్పి ప్రేరేపించి మారిపోతూ ఉంటే దినదినము కూడా దిగజారిపోతూ ఉంటాం. గంట చేసే ప్రార్థన అరగంట మొదలెడతాం, అరగంట ప్రార్థన, పావు గంట చివరికి ప్రార్థన మందిరం విడిచిపెడతాం, ప్రార్థన మానుకుంటాం, లోకంలో పరిగెడుతూ ఉంటాం. ఎవరిని కొట్టాలా, ఎవరిని చంపాలా, ఏ రూట్లో పోవాలా, కోడి పందాలా, పేకాట, చోదమా, ఒళ్ళమ్ముకోవాలా, రకరకాల మార్గాల్లో పోయి జీవితం అంతా ఒక 10 రూపాయలు కనబడగానే ఇంకో 10 చెప్పి చివరికి దావజన్మ కంపు కొట్టేవాడి జీవితం మారిపోతూ ఉంటాం. నీకు తెలియకుండా రకరకాల చెడు పనులకు వెళ్ళిపోతూ ఉంటాం, చెడ్డకాలు వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి దావజన్మ ఆ డబ్బుని జీవితాన్ని ఒక దినాన్న ముగిసేలచ్చ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం పట్టుంది, ధనము నమ్ముకున్న వారి జీవితం పాడైపోతుంది, నీతిమంతుడి జీవితం సిగురిస్తుంది. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దావజనం మనకు ఉండవలసిన నమ్మకం దేవుడి మీద, మనం ప్రేమించవలసిన ప్రేమ దేవుడి మీద. ఏ కుటుంబాలైతే దేవుని బాగా ప్రేమిస్తాయో వాళ్ళ జీవితాలు దేవుడు మార్చడా, వారి కుటుంబాలు దేవుడు బాగు చేయడా. ఎంతో మంది భక్తుల జీవితం లోకాన్ని ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించేవారు లేక దేవుడు ప్రేమించేవారుగా మారుతున్నప్పుడు ఎందరో జీవిత రాజులుగా దేవుడు మార్చారు, ప్రవర్తనగా దేవుడు మార్చారు. వారు ఏ మార్గంలో పోయి గొప్పవారిగా మార్చబడ్డారో. ఎక్కడైనా పేకడ ఆడారా, ఎక్కడైనా కోడి పందెం ఆడారా, ఎక్కడ క్రికెట్ ఆడారా అంటే వారు ఆడారండి దేవుడు మార్గములో, భక్తి జీవితములో. దేవుడి స్తోత్రం. వారి కలిగిన భక్తి జీవితం రాజులుగా మార్చింది, ప్రవర్తనగా మార్చింది, కుబేర్లుగా మార్చింది. అవి దేవుడిచ్చినవి. కానీ నాడు చెడు మార్గములో ధనవంతుడు కావడానికి, చెడ్డ మార్గములో ధనవంతుడు కావడానికి, ఏదో ఒక మార్గములో ఆస్తుల కోసం పరిగెత్తే జీవితాలతో దేవుడు పలుకుతున్న మాట, వారి కుటుంబాలు పాడైపోతాయి, వారి జీవితాలు పాడైపోతాయి, వారి సంసార జీవితం పాడైపోతాయి. కారణం ధనాపేక్ష కలిగిన వారి జీవితాలు సమస్త కీళ్ళు పడతాయి. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దావజనమా, క్రైస్తవుడా, దేవుని కలిగిన వాడా, చట్టమని డబ్బు కాకుండా సృష్టించే దేవుని బలంగా నమ్ముకో. ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆయన బలంగా నమ్ముకుంటే
మీలో ఏ ఒక్కరి జీవితం పేదరికంలో దేవుడు ఉంచడు, దరిద్రంలో దేవుడు ఉంచడు. నీకుండవలసిన పిచ్చి, నీకుండవలసిన పేక్ష ధనపేక్షగా ఉండకూడదు, కానీ దేవుడి మీద ఉండాలి, దేవుడి మీద ఆనుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకో తెలుసా, ఎంతో మంది జీవితాలు ఈ ధనాపేక్ష కలిగిన వారు, డబ్బు పిచ్చి పట్టిన వారి జీవితాలు గతించిపోతే దేవుడి స్తోత్రం. ఒక ఆయన దైవజనుమ ఒక వరం తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేయగా ఒక ఆయన ప్రత్యక్షమైన దేవుడి స్తోత్రం. నాయనా నీ కోరిక ఏంటి అడిగాడు. నేను గీకే కొలిసిన పైసలు రావాలా? ఏం రావాలంట? నేను గీకుతూ ఉంటే డబ్బులు వస్తూనే ఉండాలా బాబు, ఆలోచించుకో అంటే, నో, నేను ఉపవాసం చేస్తాను కాబట్టి, 40 days ఫాస్టింగ్ ఉందని కాబట్టి మీరు గీకితే నాకు ఏం రావాలా? డబ్బులు రావాలా? దేవుడి స్తోత్రం. దేవుడు బతుమాలాడు. ఒక్కసారి ఆలోచించే బాబు అంటే, మారు చెప్పొద్దు, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి, 40 రోజులు ప్రార్థన చేస్తాను కాబట్టి నా కోరిక నువ్వు తీర్చవలసిన దేవుడి స్తోత్రం. సరే నీ కర్మ అని చెప్పి వరమిచ్చాడు దేవుడి స్తోత్రం. నా ప్రేమను దైవజనుమ భార్యతలనేమే ఇంట్లోకి పోతున్నాను, బయట 4 కప్పులు తాళమి అని అన్నాడు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేనే పిలుపుతా అని చెప్పాడు. లోపల పోయాడు. గీకితే వస్తానే పైసలు. దేవుడి స్తోత్రం. అబ్బా పెద్ద ఇల్లు, 10 సెంట్ల ఇల్లు, గీకి అబ్బాబ్బా గీకుతూ ఉంటే పెట్లు నిండిపోతున్నాయి, రూములు నిండిపోతున్నాయి. ఇక మనడు గీకలు పడ్డ దేవుడి స్తోత్రం. గీకి అదండి గీకి అయిపోయి దేవుడి స్తోత్రం. ఇల్లంతా డబ్బు అయిపోయిన తర్వాత ఇంట్లో అద్దం ముందుకు వెళ్తే ముసలు అయిపోయాడు, గడ్డం పండిపోయింది. ఇలాగైపోయినట్టు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యవన కాలంలో 30 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి ధనపేక్ష కలిగిన వాడిగా మారి భారీగా చెప్పి లోపలికి పోయి 2 కప్పుల తాళం వేసుకొని దేంట్లో పడిపోయాడు? గీకడంలో. దేవుడి స్తోత్రం. 40 సంవత్సరాల గీకడం ఏమొచ్చింది? ఇల్లంతా డబ్బు. అబ్బా ఎంత డబ్బు. అలాగ అద్దం ముందుకు వెళ్తే శర్మ ముద్ద పడిపోయింది, ఇంటి పడిపోయింది, కన్ను అంతలు ఎవరైపోయినా నేను. దేవుడి స్తోత్రం. దేవుడి ఇచ్చింది చేతులారా పోగొట్టుకోకు ఓ మానవా, ఓ మానవా. దేవుడి ఇచ్చింది చేతులారా పోగొట్టుకోవద్దు అప్పట్లో. ఈరోజు మీ పిచ్చి పోవాలా? హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలములో ఎన్నో కోట్లు సంపాదించిన, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలములో కోట్లాది రూపాయలు సంపాదించిన, వెళ్ళే సమయాన వెనకాలొస్తాయా? ఒక్కసారి నీవు ఆలోచించవా? వెళ్ళే సమయాన వెనకాలొస్తాయా? ఒక్కసారి నీవు ఆలోచించవా? బ్రతికేనంత కాలం దేవుడిలో, బ్రతికేనంత కాలం దేవుడితో, బ్రతికేనంత కాలం దేవుడితో, బ్రతికేనంత కాలం దేవుడితో.
కుటుంబం నీకిచ్చిన చిన్న జీవితం, నీకిచ్చిన చిన్న కుటుంబం, దేవుడితో కలిసి బ్రతుకుతుంటే ఆనందమే చూడవా, దేవుడితో కలిసి బ్రతుకుతుంటే ఆనందమే చూడవా. ఎందులో ₹1 సంపాదించిన వారు ఖాళీగా వెళ్ళిపోయారు. ఈరోజు ఈ ఆలోచన మారాలా. దేవుడు ఒక్కరితో చూద్దాం. నీ కళ్ళ ముందే ఎందరో వెళ్ళిపోతుంటే వారి చేతులు గమనించవా. నీ కళ్ళ ముందే ఎందరో వెళ్ళిపోతుండగా వారి చేతులే గమనించవా. దేవుడు వద్దనుకోని డబ్బు కోసం పరిగెత్తిన వారు సంపాదించిన వాటిని దేవుడు వద్దనుకోని డబ్బు కోసం సంపాదించుకున్న వారు ఒక్కటి కూడా వారితో వెళ్ళలేదురా. దేవుడు ఇచ్చే రాజ్యాన్ని చూడలేదురా. ఒక్కటి కూడా వారితో వెళ్ళలేదురా. దేవుడు ఇచ్చే రాజ్యాన్ని చూడలేదురా. సోదరా సోదరి ఇది మాత్రమే నమ్ముకోవాలి. సోదరా సోదరి ఇది మాత్రమే నమ్ముకోవాలి. నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. చదువులో నిన్ను ఉంచెనా, పేదవాడిగా నిన్ను ఉంచెనా. చదువులో నిన్ను ఉంచెనా, పేదవాడిగా నిన్ను ఉంచెనా. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలు ఈ లోకంలో ₹1,00,00,000 సంపాదించిన వారి సంస్థలు చాలా ఉన్నాయండి. యాపిల్ సంస్థ, టాటా చాలా మంది. దేవుడి స్తోత్రం. వారి ప్రభుత్వం చెప్పిన లెక్కలో కొన్ని లక్షల కోట్లు సంపాదించారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం వారి జీవిత త్యాగం చేశారు? బ్రతికినంత కాలం డబ్బు డబ్బు డబ్బు. భారీ సొమ్ములు కూడదండి పిచ్చోరు. హల్లెలూయా. 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారికి గమ్యం ఏంటది? కోట్లు సంపాదించాలా. బాగా పట్టింది పిచ్చదానికి. గమనిస్తూ ఉంటే దావజనమా, ఈనాడు పెద్ద పెద్ద సంస్థ కలిగిన వాడు ₹1,00,00,000 అనుకుంటాను. నా జీవిత లక్ష్యం ప్రపంచాధిపతిగా మారాలా. ఏం మారాలట? నెంబర్ 1 స్థానంలో నేనే కోటీశ్వరుడిగా ఉండాలా. వారికి ఏ పిచ్చి పట్టింది? ధనాపేక్ష. దేవుడి స్తోత్రం. వాడంటూ ఉన్న జీవిత టార్గెట్ ప్రపంచ నెంబర్ 1 స్థానంలో నేనే కోటీశ్వరుడిగా మారా. దేవుడి స్తోత్రం. ఆ టార్గెట్ పెట్టుకున్నవాడు భార్యతో మాట్లాడు, బిడ్డలతో మాట్లాడు, చుట్టాలతో పెళ్ళ నాతో ఇప్పుడు కూడా డబ్బు 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 డబ్బు. ఎంత సంపాదన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 70 సంవత్సరాల వయసు వచ్చాక ర్యాంకో దేవరంకో దేశ నెంబర్ 1 కోటి. దేవుడి ఏం చేద్దామని యవన కాలంలో దేవునికి ఇచ్చిన కుటుంబం సాగలేక
నీ కడుపున పుట్టిన బిడ్డలతో ప్రేమ పంచుకోలేక, అన్నతమ్ముల మధ్య అనురాగ బంధం పంచుకోలేక, ఈనాడు చాలా మంది జీవితాల్లో సాతాను పెట్టింది దేవుని వైపు చూడొద్దురా, డబ్బు వైపు చూడమని పంపిస్తే ఈ డబ్బు కోసం పరిగెత్తుతున్న జీవితాలు మారి, సుఖాన్ని విడిచిపెట్టి, సంతోషం విడిచిపెట్టి, ఫ్యామిలీలో ఆనందం విడిచిపెట్టి, వాడంటాడు నా గమ్యం, నా లక్ష్యం నేను కోటేశ్వరుడిగా మారాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కోట్ల కంటే ఈ భార్య విలువైంది కాదా? భార్యాపురం విలువైంది కాదా? కోట్ల కంటే నీ బిడ్డలు గొప్పవారు కాదా? వారితో గడిపే క్షణాలు మధురమైనవి కావా? ఈనాడు మనుషుల జీవితాల్లో దేవుని పక్కబడుతున్నారు, నమ్మకాన్ని పక్కబడుతున్నారు, దేవుడి కంటే ఎక్కువగా డబ్బు నమ్ముకుంటున్నారు. దానికోసం వెనకాల తోకలు వెళ్తా. దేవుడి స్తోత్రం. కుక్క ఎలాగైతే బిస్కెట్లు పడేసి వెళ్తారో, ఈనాడు సాతాను దేవుడి వైపు చూడకుండా లోకం డబ్బు వేసింది వల్ల ప్రతి ఒక్కరు దాని వెనక వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్రం. వారు అనుకుంటున్నారు డబ్బు బాగా ఉంటే మా జీవ సుఖం అనుకుంటారు. సుఖం ఉండదురా. ఎన్ని కోట్లు నీకు ఉన్నా, లక్షాధికారిగా నీ ఉన్నా, నీ ఒంట్లో ఆరోగ్యం ఉండాలంటే, నీ ఇంట్లో సమాధానం ఉండాలంటే, మనశ్శాంతి నీకు ఉండాలంటే, నువ్వు బతికి బట్ట కట్టాలంటే దేవుడు ఇవ్వాలా. ఆ దేవుడు లేకపోతే బతికి బట్ట కట్టెల్లో. కోట్ల రూపాయలు కలిగి ఉన్నా ఆ డబ్బు నీకు ఆరోగ్యం ఇవ్వలేదు. కోట్ల రూపాయలు కలిగి ఉన్నా నీ పిడికి నెమ్మది ఇవ్వలేదు. దేవుని బట్టే మనిషికి నెమ్మది కలుగుతుంది. దేవుని బట్టే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. దేవుని బట్టే దేహం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. దేవుని బట్టే మంచి కాపుదల ఉంటుంది. ఎన్ని రూపాయలు మనం కలిగి ఉన్నా మన మీద కీడు రాకుండా ఉండాలంటే డబ్బు నేను ఆపలేదు, ధనము నేను ఆపలేదు. కానీ దినాల్లో ప్రపంచమంతా కూడా దేవుడి వైపు చూడలేదండి, డబ్బు వైపు చూసేవాడు మార్చాడు సాతాను. ఒక తెల్లకాయ ముక్కని దేవుడిగా మార్చేశాడండి. ఈ డబ్బు జాగ్రత్తగా వాళ్ళ ఆకలి దాటుతాం. అంతగా దేవుని ప్రేమిస్తాడు. దేవుడి స్తోత్రం. బైబిల్ మూలబడేస్తాం, నోటి కట్టు టంకు పెట్లు పెడతాం, బైబిల్ పక్కన పడేస్తాం. అది పిల్లలు తొక్కేసినా, అది పిల్లలు ఆడుకున్నా దాన్ని పట్టించుకో. పొర్రపాటు కాయంతో పిల్లలు అమ్మమ్మ చిరిగిపోద్ది. ఏంటది 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 కాయంతో పిల్లలు చిరిగిపోతే భయం లాక్కుంటాం. కానీ బైబిల్ తొక్కేసినా పేజీలు సింపుతున్నాం. ఎందుకంటే డబ్బు అంతగా ప్రేమించావు. దేవుడి స్తోత్రం. అందుకే ఈనాడు కుటుంబాలు చాలా కన్నీరు కారణం డబ్బును ప్రేమించావు, జీవితాలు పాడైపోతాయి. బైబిల్ గ్రంథంలో దైవజనమ యోధా ఒక వ్యక్తి జీవితం కనబడుతూ, అతను దేవుడు పిలుచుకున్నవాడు. కొన్నాళ్ళు దేవుడితో చాలా బలంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళుతున్న ప్రాంతానికి వెళ్ళేవాడు. ఎన్నో అద్భుతాలు ప్రభువు చేస్తూ ఉంటే అద్భుతాలు చూసే స్థాయిలో ఉన్నవాడు. అయితే తన మనసులో ఏముంది తెలుసా? ధనాపేక్ష. దేవుడి స్తోత్రం. దేవుడితో ఉంటున్నాడు, మనసులో ఏముందంట? ధనాపేక్ష. ఒక రోజు జన్మ రోమాపతికి అంటున్నాడు, యేసు ప్రభువుని పట్టిస్తే నాకు ఎంత ఇస్తావు అంటే డబ్బుకు జవనం పెడుతున్నాడు. దేవుణ్ణి యేసుని మీకు పట్టిస్తాను, మీకు అప్పగిస్తాను, ఎంత ఇస్తావు అనగా 30 నాలుగు. దేవుడి స్తోత్రం. 30 వెండి నాళ్ళ కోసం దేవుణ్ణి, అద్భుతాలు చేసేవాడిని, ప్రాణం పెట్టబోయేవాడిని, ధనాపేక్ష కలిగిన వాడు కఠినాత్ముడిగా మారి దేవుణ్ణి అన్వేషాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు మనుషులకు కూడా డబ్బు కోసం చేతులారా పాడుకుంటూ చాలా ఉన్నాయి. డబ్బు కోసం భార్య గొంతు పిసుకవారు ఉన్నారు. డబ్బు కోసం వృద్ధార్థులను అమ్మేసేవారు జరుపుతారు. డబ్బు కోసం అన్నని చంపేవారు ఉన్నారు. డబ్బు కోసం రకరకాల మార్గాల్లో చెడుపు కారణం. ఆనాడు యోధ దేవుడితో ఉన్నాడు కానీ ఏ పిచ్చిపోలేదంట? డబ్బు పిచ్చిపోలా. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు దేవుడిని నమ్ముకున్న వారి గుండెల్లో ఉన్న డబ్బు పిచ్చిపోలేదని, వారి మనస్సులో డబ్బు పిచ్చిపోలేదని, పేరుకి మాత్రం వారు దేవుడిని నమ్ముకుంటారు, పేరుకి మాత్రం వారికి దేవుడు ప్రార్థిస్తారు. కానీ నమ్మకం డబ్బు మీద తప్ప దేవుడు ఉండదు. అందుకే వారి జీవితాలు దేవుడితో ఉంటారు, డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు. దేవుడితో ఉంటారు, డబ్బునే బలంగా నమ్ముతారు.
దేవుడితో ఉంటారు, మొదటి స్థానం డబ్బుకెత్తారు. దేవుడితో ఉంటారు, నమ్మకం ఉండదు. అందుకే వారి జీవితాలు దేవుడు ఉన్న వారి బతుకులు బాగుపడవు, దేవుడు ఉన్న వారి కుటుంబాలు బాగుపడే కారణం నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? డబ్బు మీద. దేవుడి స్తోత్రం. ఒక్కసారి గమనిద్దాం జనమా, దేవుడు నమ్మవలసిన యోధా డబ్బు నమ్ముకున్నాడు. డబ్బును యోధా జీవితం ఎక్కడైనా బాగుపడిందంటే బాగుపడింది. ఎందుకంటే ఆ వెండి నాణాల బట్టి వారి జీవితం ముగించబడింది. శరకాలము దేవుడితో ఉండవలసిన వాడు, దేవుడితో ఆనందించవలసిన వాడు, దేవుని బట్టి బాగుపడవలసిన వాడు, దేవుడి నామాన్ని బట్టి గొప్పవాడిగా మారవలసిన వాడు యోధా జీవితం ఎందుకు పతనమైపోయిందంటే ధనాపేక్షతో దేవుని వెంబడిస్తూ ఉన్నాం. ధనాపేక్షతో దేవుడితో ఉన్నాడు. దేవుడితో ఉన్న మనస్సంతా డబ్బు మీదే, దేవుడితో ఉన్న ఆలోచన అంతా డబ్బు మీదే. అందుకే యోధా జీవితం పాడైపోయింది. వాడి బతుకు అర్ధంతర మాది కారణం దేవుడు నమ్ముకోలేదండి. దేవుడితో ఉన్న నమ్మకం లేదు. ఈనాడు మన జీవితాలు కూడా ఏ దేవునైతే నమ్ముకున్నామో, ఏ దేవుని ఆరాధిస్తున్నామో